రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జాయిన్ అవ్వబోతున్నారని, సీఎం అభ్యర్థిగా తానే అయ్యి అందరిని నడిపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకొచ్చిందని, అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల వల్ల ఎప్పటికైనా సరే జగన్‌కి ఇబ్బందని భావించి, షర్మిల గారితో ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు ఒక సంధి ఒక చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని, డీకే శివకుమార్‌తో రాయబారం చేశారని, దానికి వైఎస్ విజయమ్మే పంచాయతీ పెద్దగా వ్యవహరించబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకొచ్చింది సార్. ఏంటి నిజంగా వాళ్ళ కుటుంబంలో విభేదాలున్నాయా? ఆస్తి తగాదాలున్నాయా? ఆ తగాదాలను సరిదిద్దేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? ఈ క్రిస్మస్‌కి ఈ ఆస్తి పంపకాలు జరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? అది నేను వాళ్ళ ఇంటి వ్యవహారం ఎలా చెప్పగలనులే కానీ కొంత విభేదాలైతే ఆస్తి గురించి జరుగుతున్నాయి తెలుసు కర్ణాకర్ణిగా. సర్దుబాటు చేసుకుంటారో సర్దుబాటు చేసుకోరో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అవి ఇంటి వ్యవహారాలు కదా, దాంట్లో గురించి ఏం చెప్తాం. ఆ ఇంటి నుంచో ఈ ఇంటి నుంచో దగ్గరగా ఉంటే చెప్పచ్చు. కాబట్టి ఆ ఈ ఊహాగానాల గురించి ఏం చెప్తాను నేను. భేదాలు అనేటివి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడైతే ఆ పార్టీ ఏం లేదు ఇప్పటికీ. వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ లేదు అక్కడ. ఇక్కడ ఉన్నది కంటెస్ట్ చేస్తారనుకుంటాను. కంటెస్ట్ నుంచి పక్కకు పోయా మళ్ళా రాజ్యసభ సీటు పార్టీని కలిపి ప్రచారం కూడా నిర్వహిస్తారని చెప్పండి. తుదకు యూనిలేటరల్గా డిక్లేర్ చేసి పోటీ కూడా పెట్టకుండా తప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడిక్కడ కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు, ఏమని చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లో మనసులో ఉంటే నాయకులో ఉంటే చేయొచ్చు. వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఇప్పుడున్న నాయకులను, కాంగ్రెస్లో ఉన్న నాయకులను. అది దృష్టిలో పెట్టుకొని ఆమె వెళ్తాదో వెళ్ళదో, మరి ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఇంట్లో కూడా సర్దుకోలేకపోతున్నారనే చెడ్డ పేరు వస్తుందని సర్దుకోవచ్చులేండి. అది ఇంట్లో కుటుంబ వ్యవహారం. దాని గురించి నేను కామెంట్ చేయడం కూడా బాగుండదు. సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత కూడా ఆయన ఏ అయితే హామీలు ఇస్తున్నారో వాటన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే గతంలో ప్రగతి భవన్ ఏదైతే ఉందో ఆ ప్రగతి భవన్ గేట్లు కూల్చివేసి ఇప్పుడు ప్రజాభవన్గా మార్చి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు సర్వీసులు కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటి సార్ ఆయన పరిపాలన ఈ 5 రోజులు, ఈ 6 రోజుల కాలంలో ఎలా ఉందంటే? ఇల్లు కాలంలో పరిపాలన గురించి ఏం బేరీజ్ చేస్తాంలే. అయితే వాళ్ళు చెప్పిన 6 హామీలు నెరవేర్చేదానికి కృషి చేస్తానట్టు కనపడుతుంది. ఇప్పుడు ఆ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నారు. మిగతాది రైతు బంధుది కూడా దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. మిగతా 4 హామీల గురించి కూడా త్వరలో తీసుకుంటారు అనుకుంటాను. నేను చెప్పిన తర్వాత అవి తీసుకోవాల్సింది వస్తుంది, తీసుకుంటారు. కొంచెం సమయం పడుతుంది కదా, కనీసం 1 సంవత్సరం అయితే వీళ్ళ పరిపాలన బేరీజ్ వేసేదానికి అవుతుంది. 4 రోజులకే వేయడం అంటే అది మంచి పద్ధతి కూడా కాదు, సాంప్రదాయం కూడా కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక 5-6 మాసాలు వేచి చూడాల్సింది ఉంటుంది. ఈవెన్ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కూడా వేచి చూడాల్సి ఉంటుంది, మళ్ళీ మాట్లాడాల్సింది ఉంటుంది. 4 రోజులకి ఏం పెర్ఫార్మెన్స్ చేస్తారు చెప్పండి. ఏదో డిపార్ట్మెంట్ అన్నీ రివ్యూ చేసి దాని మీద దృష్టి పెట్టినట్టున్నారు అందరు మంత్రులు. ఆ రివ్యూలో గత ప్రభుత్వం చేసిన తప్పులను రివ్యూ చేస్తున్నారు. అవన్నీ రేపు గవర్నర్ ప్రసంగంలో కూడా వస్తాయని చెప్పి వార్తలు వచ్చాయి. మరి రేపు గవర్నర్ ప్రసంగాన్ని చూసి కొంతమేర మనం ప్రభుత్వ పోకడ గురించి చెప్పచ్చు. రేపు వచ్చే గవర్నర్ ప్రసంగం తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆయా శాఖల్లో రివ్యూలు చేస్తున్నారు. రివ్యూలకి మాత్రం కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఆయా శాఖకు సంబంధించినటువంటి అధికారులు రావట్లేదని వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది సార్. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి ప్రభాకర్ రావు గారి మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావుని ఆ పోస్ట్ నుంచి, ఆ పదవి నుంచి తొలగించి వేరే వాళ్ళని కూడా ఆ పదవిలో నియమించారు. అలాగే స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా ఆ శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్కి ఆహ్వానిస్తే ఆవిడ ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్కి రాని నేపథ్యంలో ఆ శాఖలో నిజంగా అవకతవకలు జరిగాయా, అందుకే ఆవిడ మీటింగ్లకి రావడం లేదా అనేటువంటి వార్త ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అది కొందరు అధికారులు అది అక్కడున్న ప్రభుత్వంలో సన్నిహితంగా మెలగచ్చులేండి, తప్పేం లేదు. స్మితా సబర్వాల్
ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసింది అనుకుంటా. ముఖ్యమంత్రి కార్యాలయం అయిన తర్వాత ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండాల్సిందే ఉంటుంది కాబట్టి ఆమె డిసైడ్ అయ్యి ఉండొచ్చు, నాకు వద్దులేండి ఏ శాఖ కన్నా వేస్తే పోదామని అనుకోండొచ్చు. ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు రాజీనామాలు కూడా ఇచ్చినారు. రాజీనామా ఇచ్చారు, అది ఆమోదించి వేరే వాళ్ళని నియమించినారు. అవి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తక్కువ ఉంటుంది కదా ఎన్ని కోట్లు అటువంటి. ఇది ఎందుకంటే కొంచెం సమయం ఉంటే కానీ చెప్పలేము. అన్ని శాఖలు రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూ చేసి గత ప్రభుత్వంలో చేసిన తప్పు పనులు వైట్ పేపర్ వేస్తామనేది సహజమే. వైట్ పేపర్ వేయచ్చు, తర్వాత రేపు గవర్నర్ ప్రసంగంలో కొంత వాళ్ళ పాలసీ ఎలా ఉండబోతుంది అనేది రిఫ్లెక్షన్ ఇవ్వచ్చు. అవన్నీ జరుగుతాయిలేండి. గత ప్రభుత్వం మీద జరిగినట్టే చెప్తారు కానీ సార్ ఎన్నికల ప్రచారం ప్రభుత్వం మీద విమర్శ చేసడానికి తక్కువ సమయము ఆస్కారం కూడా లేదు. ఓకే సార్, ఒకటి అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి తెలంగాణ వచ్చి మేడిగడ్డ, కుంగిపోయినటువంటి మేడిగడ్డని పరిశీలించారు. ఆ మేడిగడ్డ అంశాన్ని ఉద్దేశించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పైన మేము విచారణ జరిపిస్తాము, ఒక సిట్టింగ్ జడ్జిని నియమిస్తామంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో నిజంగా విచారణ చేపించేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు విచారణలో గనక కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని తేలితే మాత్రం కేసీఆర్ గారు జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇవి మేడిగడ్డ కుంగుబాటులో ఎవరైనా విచారణ ఆదేశిస్తారు. ఏ ప్రభుత్వం అటు కాంగ్రెస్ కానీ ఇంకొకరు వచ్చినా తప్పకుండా విచారణ వేస్తారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే దాన్ని ఏదో కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం జరగచ్చు. ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎవరైనా కానీ విచారణ చేయిస్తారు. విచారణ చేయించినప్పుడు అందులో అవినీతి అక్రమాలు అనేవి జరిగినట్టు తేలితే అది కేసులు అయితే పెట్టచ్చు, కానీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది $multi-million క్వశ్చన్. ఎందుకు అని అంటే సుప్రీంకోర్టులో ఒక డెసిషన్ వచ్చింది, ఎకనామిక్ అఫెన్సెస్లో అరెస్ట్ చేయటం ఏమిటి అని. అందువల్ల అరెస్ట్ చేస్తారంటే నేను దాని గురించి విధంగా చెప్పలేను, కానీ బట్ రివ్యూ చేస్తారు. ఇవి ఉంటే కనుక కేసులు కూడా పెట్టారు. కేసీఆర్ గారిని పరామర్శించేందుకు చాలామంది క్యూ కట్టారు యశోద హాస్పిటల్కి. చంద్రబాబు గారు వెళ్ళారు, ఆయన ఆరోగ్యం మీద ఎంక్వైరీ చేశారు, ఆయన పరామర్శించారు. అలాగే రేవంత్ రెడ్డి వెళ్తాడు అనేది ఎవరు ఊహించలేదు, ఊహించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కేసీఆర్ గారిని పరామర్శించారు. ఈ పరిణామాలన్నింటినీ మనం ఎలా చూడొచ్చు సార్? ఈ మామూలుగా సహజంగా జరిగేటే కదా. కలరా ఎన్నికల వానలో ఫైట్ చేసుకోవచ్చు, మీరు నేను గెలవచ్చు, అవన్నీ సహజము. మీ ఆరోగ్యం బాగలేనప్పుడు తప్పకుండా పరామర్శించడం అనేది తప్పు కాదు. అది ఒక ఆచారము, ఆనవాయితీ. అందులో కొత్తగా అసహజంగా నాకైతే ఏం కనపడలేదు. రేవంత్ రెడ్డి కలవడం అయితేనేమి, ఇతర పెద్దలు అయితేనేమి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఫ్రాక్చర్ అయింది కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు మర్యాదపూర్వకంగా కలవడం అనేది అది ఒక ఇది ఆనవాయితీ. ఓకే, అంటే ఇంకొక 2-3 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సింపతి కోసం ఇలా చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. దానికోసమా లేకపోతే నిజంగానే అభిమానంతో వెళ్ళి కలిసి అభిమానంతో ఉండదు. రాజకీయాలు ఉండవంటే నమ్మను, అన్నీ ఉంటాయి. కానీ ఒక ఆచారం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కూడా, ఏదైనా ప్రతిపక్ష నాయకుడు అనారోగ్యంతో బాధపడేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శ చేయడం అనేది అది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ సాంప్రదాయాలు పాటించడం మంచిదే. ఉండవని చెప్పండి నేను, ఈ రాజకీయాలన్నీ ఉంటాయి, ఉండినా ఒక పక్క ఉంటాయా ఏమో. రేవంత్ రెడ్డి పోయి ఎక్స్-సీఎంను కలుస్తానే ఇవన్నీ పక్కన పెడతారని కాదు. అది పరామర్శ అనేది ఒక ఆనవాయితీ, ఇది వేరు. ఓకే సార్, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందా? ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకు వచ్చిన మెజార్టీని బట్టి దాదాపు 11 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అంటే అంచనా బట్టి మన ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి కదా, ఆ నియోజకవర్గాల్లో ఓట్ల సరళిని పరిశీలిస్తే ఒక 11 సీట్ల దాదాపు వచ్చే అవకాశం ఉంది. అవి మళ్ళా రేపు పొద్దున ఎన్నికలు వచ్చేసరికి అప్పుడు గాలి ఎటు వీటిస్తుందో చెప్పలేం కదా. దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వానికి జరిగే ఎన్నికలు. ఒకవేళ రెండు కలిపి వచ్చింటే అది పద్ధతి వేరు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కలిపి వస్తున్నాయి.
ఇక్కడ వచ్చేసరికి ఒక ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల భావాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు కదా, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.